వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. సో మన ఫస్ట్ టాపిక్ భారత రాజ్యాంగం పూర్వ చరిత్ర. ఇందులో మనం రెండు సబ్ టాపిక్స్ కవర్ చేయాలండి. సబ్ టాపిక్ 1 చార్టర్ చట్టాలు. సబ్ టాపిక్ 1 చార్టర్ చట్టాలు. సబ్ టాపిక్ 2 కౌన్సిల్ చట్టాలు. సబ్ టాపిక్ 2 కౌన్సిల్ చట్టాలు. సో ఇవి మనం ఈ ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేసే అంశాలండి. అలాగే మనకి సెకండ్ టాపిక్ భారత రాజ్యాంగం. సెకండ్ టాపిక్ భారత రాజ్యాంగం. సో ఈ భారత రాజ్యాంగం అనే టాపిక్లో మనం మళ్ళీ 3 సబ్ టాపిక్స్ వస్తాయండి. ఒకటి రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ పరిషత్. 2 రాజ్యాంగ మూలాధారాలు, రాజ్యాంగ మూలాధారాలు. 3 రాజ్యాంగ మౌలిక లక్షణాలు, రాజ్యాంగ మౌలిక లక్షణాలు. సో ఇవి 3 మనకు సెకండ్ టాపిక్లో సబ్ టాపిక్స్ అన్నమాట. సో ఒకటి రాజ్యాంగ పరిషత్, 2 రాజ్యాంగ మూలాధారాలు, 3 రాజ్యాంగ మౌలిక లక్షణాలు. అలాగే థర్డ్ టాపిక్ భారత యూనియన్. సో భారత యూనియన్. మరి ఈ ఇండియన్ యూనియన్లో మనం డిస్కస్ చేసే అంశాలు 2 టాపిక్స్ వస్తాయి, సబ్ టాపిక్స్. ఒకటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. అలాగే సబ్ టాపిక్ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకే, సో ఇవి మనకు థర్డ్ టాపిక్లో డిస్కస్ చేసే 2 సబ్ టాపిక్స్ అన్నమాట. ఒకటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, మరొకటి కేంద్ర పాలిత ప్రాంతాలు. అలాగే ఫోర్త్ టాపిక్ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులు. అలాగే ప్రాథమిక విధులు. సో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు మనం ఫోర్త్ టాపిక్లో డిస్కస్ చేసే అంశాలు. అలాగే ఫిఫ్త్ టాపిక్ ఆదేశిక సూత్రాలు. ఫిఫ్త్ టాపిక్ ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాలు. సిక్స్త్ టాపిక్. సో సిక్స్త్ టాపిక్ మనకి కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వంలో మనకు సబ్ టాపిక్స్ ఒకటి కేంద్ర కార్యనిర్వాహక శాఖ. సో కేంద్ర కార్యనిర్వాహక శాఖ, దీన్నే సింపుల్గా మనం ఇంకేమని పిలవచ్చు, పరిపాలనా విభాగం అని పిలవచ్చు. ఏమని పిలవచ్చు? పరిపాలనా విభాగం అని పిలవచ్చు. సో మరి పరిపాలనా విభాగంలో మనం డిస్కస్ చేసే సబ్ ఏరియాస్ ఏమున్నాయి అని అంటే, ఒకటి రాష్ట్రపతి, 2 ఉపరాష్ట్రపతి, 3 మంత్రిమండలి. సో 3 మంత్రిమండలి. ఈ మంత్రిమండలికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి కొనసాగుతారండి. సో కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షుడు ప్రధానమంత్రి. అలాగే సభ్యులు, మంత్రిమండలిలో సభ్యులుగా ఎవరు కొనసాగుతారు అని అంటే మంత్రులు. మంత్రులు కొనసాగుతారు.
సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మంత్రిమండలి. ఈ మంత్రిమండలితో ఈ మూడు వ్యవస్థలను కలిపితే మనం ఇక్కడ ఏమని చెప్పాలి? కేంద్ర కార్యనిర్వాహక శాఖ అని చెప్పాలి. ఓకేనా? సో ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖ, దాన్నే మనం పరిపాలనా విభాగం అని కూడా పిలుస్తాము. ఓకే, అలాగే కేంద్ర శాసన నిర్మాణ శాఖ, ఇందులో సబ్ ఏరియా. సో మరి కేంద్ర శాసన నిర్మాణ శాఖ, సో కేంద్ర శాసన నిర్మాణ శాఖ, మరి కేంద్ర శాసన నిర్మాణ శాఖని మనం వ్యవహారికంగా ఏమని పిలుస్తాము అని అంటే భారత పార్లమెంట్ అంటాం. సో భారత పార్లమెంట్. ఓకే, సో మరి భారత పార్లమెంటులో మళ్ళీ ఇంటర్నల్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి? అంతర్భాగంగా వచ్చే అంశాలు అంటే, ఒకటి రాష్ట్రపతి, రెండు రాజ్యసభ, మూడు లోక్సభ. సో ఒకటి రాష్ట్రపతి, మరొకటి రాజ్యసభ, మూడు లోక్సభ. ఈ మూడు వ్యవస్థలని కలిపితే మనం కేంద్ర శాసన నిర్మాణ శాఖ లేదా భారత పార్లమెంట్ అని పిలుస్తాం. అలాగే అలాగే సో కేంద్ర ప్రభుత్వంలో ఒకటి కార్యనిర్వాహక శాఖ, అలాగే రెండు శాసన నిర్మాణ శాఖ అని చూసాం. థర్డ్ వన్ న్యాయ శాఖ. సో కేంద్ర న్యాయ శాఖ. సో మరి కేంద్ర న్యాయ శాఖనే మనం వ్యవహారికంగా భారత సుప్రీం కోర్ట్ అని పిలుస్తామండి. సో ఈ కేంద్ర న్యాయ శాఖనే మనం భారత సుప్రీం కోర్ట్ అని పిలుస్తాం. ఓకే, సో నెక్స్ట్ మన సెవెంత్ టాపిక్. సో సెవెంత్ టాపిక్ రాష్ట్ర ప్రభుత్వం. సెవెంత్ టాపిక్ రాష్ట్ర ప్రభుత్వం. సో మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో యాజ్ యూజువల్ ఈ మూడు విభాగాలు రావాలి. కేంద్ర కార్యనిర్వాహక శాఖ అని ఇక్కడ అన్నాం, ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అని పిలవాలి. సో రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ. మరి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు అంతర్భాగం? ఇక్కడ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మంత్రిమండలి అంతర్భాగం అని చెప్పాం. అదే ప్రోటోకాల్ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఎవరు రావాలి? రాష్ట్రపతిని పోలిన పదవి రాష్ట్ర స్థాయిలో గవర్నర్. ఉపరాష్ట్రపతిని పోలిన పదవి రాష్ట్ర స్థాయిలో లేదు కాబట్టి మనం ఆ ప్రోటోకాల్ ఇక్కడ పాటించలేదు. ఇక నెక్స్ట్ వన్ మంత్రిమండలి. ఇది కేంద్ర మంత్రిమండలి అయితే ఇక్కడ రాష్ట్ర మంత్రిమండలి వస్తుంది. సో రాష్ట్ర మంత్రిమండలి. రాష్ట్ర మంత్రిమండలి. మరి కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షుడు ప్రధానమంత్రి. కేంద్ర మంత్రిమండలిలో సభ్యులు కేంద్ర మంత్రులు. మరి ఇక్కడ రాష్ట్ర మంత్రిమండలికి అధ్యక్షుడు ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి. అలాగే సభ్యులు రాష్ట్ర మంత్రులు. రాష్ట్ర మంత్రులు. సో ఇది రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అని చెప్తున్నాం. ఓకేనా? సో రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ. అలాగే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ.
సో దీన్నే మనందరికీ వ్యవహారికంగా అందుబాటులో ఉన్న వ్యవహారికంగా పరిచయం ఉన్న పదం అసెంబ్లీ. ఏమని పిలుస్తాం దాన్ని? అసెంబ్లీ అని పిలుస్తాం. మరి ఇందులో అంతర్భాగంగా మళ్ళీ ఎవరెవరు వస్తారు అంటే ఇక్కడ కూడా గవర్నర్ పాల్గొంటారు. అంతర్భాగంగా శాసన మండలి ఉంటుంది. సో మరి శాసన మండలినే మనం కొన్ని సందర్భాలలో విధాన మండలి అని కూడా పిలుస్తాం. దీనిలో సభ్యులను ఎమ్మెల్సీలు అంటాం. సెకండ్ వన్ శాసన సభ. శాసన సభ. సో విధాన సభ. విధాన సభ సభ్యులు ఎమ్మెల్యేలు. సో సభ్యులు ఎమ్మెల్యేలు. ఓకే. సో ఇక థర్డ్ వన్ న్యాయశాఖ. రాష్ట్ర న్యాయశాఖ. సో మరి రాష్ట్ర న్యాయశాఖని మనం హైకోర్టు అని పిలుస్తాం. సో హైకోర్టు. ఓకే. సో ఇవి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్నల్ పార్ట్గా, ఇంటర్నల్ భాగాలుగా, అంతర్భాగంగా ఉన్న అంశాలుగా మనం వీటిని డిస్కస్ చేయాలి. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలు. మన 8th టాపిక్ ఏంటి ఇక్కడ? కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సో మరి కేంద్ర రాష్ట్ర సంబంధాలు 3 అంశాలుగా మనం డిస్కస్ చేయొచ్చు ఇక్కడ. ఏంటివి? నెంబర్ 1 పరిపాలనా సంబంధాలు. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఒకటి పరిపాలనా సంబంధాలు. 2 శాసన సంబంధాలు. శాసన సంబంధాలు. 3 ఆర్థిక సంబంధాలు. ఆర్థిక సంబంధాలు. ఓకే. సో ఈ రకంగా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలను 3 భాగాలుగా డిస్కస్ చేయొచ్చు. 1 పరిపాలనా సంబంధాలు, 2 ఆర్థిక సంబంధాలు, 3 శాసన సంబంధాలు. సో ఇవి మనకి 3 భాగాలుగా వీటిని డిస్కస్ చేస్తున్నాం. అలాగే 9th టాపిక్. సో 9th టాపిక్ స్థానిక ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలు. సో వీటిని బేసిక్గా మనం డివైడ్ చేస్తే 73 సవరణ చట్టం ప్రకారం 73 సవరణ చట్టం. సో మరి 73 సవరణ చట్టం ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థలు. సో పంచాయతీ రాజ్ సంస్థలు ఇవి 3 రకాలుగా డివైడ్ చేశారు. 1 జిల్లా పరిషత్, 2 మండల పరిషత్, 3 గ్రామ పంచాయతీ. ఓకే. సో ఇవి 73 సవరణ చట్టం ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థలు, జిల్లా పరిషత్, మండల పరిషత్, అలాగే గ్రామ పంచాయతీ. అలాగే బి 74 సవరణ చట్టం ప్రకారం నగరపాలక సంస్థలు. సో నగరపాలక సంస్థలు. మరి నగరపాలక సంస్థలని మళ్ళీ మనం డివైడ్ చేస్తే 1 నగర పంచాయతీ, 2 మున్సిపాలిటీ, 3 కార్పొరేషన్, 4 మెట్రో సిటీ.
మెట్రో నగరం. ఓకే, సో ఇవి మనకి ఇక్కడ 74 సవరణ చట్టం ప్రకారం నగరపాలక సంస్థలు 4 రకాలు: నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, మెట్రో నగరం. ఇవి మనకు స్థానిక ప్రభుత్వాలలో మనం డిస్కస్ చేసే టాపిక్స్. అలాగే లాస్ట్ టాపిక్, మన 10th టాపిక్, సంస్థలు సంఘాలు. సో 10th టాపిక్, సంస్థలు సంఘాలు. సో సంస్థలు సంఘాలు ఇవి బేసిక్గా 3 రకాలు. ఒకటి రాజ్యాంగ సంస్థలు, 2 చట్టపరమైన సంస్థలు, సో చట్ట సంస్థలు, 3 రాజ్యాంగేతర అలాగే చట్టేతర సంస్థలు. సో రాజ్యాంగ సంస్థలు, చట్టపరమైన సంస్థలు, రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థలు, ఇవి ఓవరాల్గా మనం డిస్కస్ చేసే అంశాలు. ఓకే, ఇది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనే సబ్జెక్ట్లో భాగంగా మనం డిస్కస్ చేసే టాపిక్స్. సో మన ఫస్ట్ టాపిక్ భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర. సో భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర, ఇందులో సబ్ టాపిక్ 1 చార్టర్ చట్టాలు, సబ్ టాపిక్ 1 చార్టర్ చట్టాలు, సబ్ టాపిక్ 2 కౌన్సిల్ చట్టాలు. సో భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర అనే టాపిక్లో సబ్ టాపిక్ 1 చార్టర్ చట్టాలు, సబ్ టాపిక్ 2 కౌన్సిల్ చట్టాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్డింగ్ మీద డిస్కస్ చేద్దాం. రాజ్యాంగం, దేన్ని రాజ్యాంగం అని పిలుస్తారు అంటే, కామన్గా ఒక దేశంలో ప్రజలు వీరిని నియంత్రించడానికి ఏర్పడిన ప్రభుత్వం. మరి ప్రజలకి వాళ్ళు అభివృద్ధి చెందడానికి వారికంటూ కొన్ని స్వేచ్ఛలు అవసరం. మరి ఆ స్వేచ్ఛలనే మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం? హక్కులు అని పిలుస్తున్నాం. అలాగే ఆ పౌరుడిని కంట్రోల్ చేయడానికి, పౌరుడిని క్రమబద్ధీకరించడానికి ఆ పౌరుడికి కొన్ని బాధ్యతలు కూడా కలిగి ఉంటారు. మరి ఆ బాధ్యతలని మనం ఇక్కడ విధులు అని పిలుస్తున్నాం. ఓకే, అలాగే ప్రభుత్వం, మరి ప్రజలను నియంత్రించడానికి ఏర్పడిన యంత్రాంగాన్ని ప్రభుత్వం అని పిలుస్తున్నాం. మరి ప్రజలను నియంత్రించడానికి ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి, యంత్రాంగం కాబట్టి, ప్రజలను నియంత్రించడానికి ప్రభుత్వానికి కొన్ని అధికారాలు కావాలి. కాబట్టి సో ప్రభుత్వానికి కల్పించిన అధికారాలు. మరి ఎంతసేపు ప్రభుత్వం ప్రజలను నియంత్రించడం మాత్రమే పరిమితం అవుతుందా అంటే, మనకు ప్రభుత్వం అనేది ప్రజలను ఎంతసేపు కంట్రోల్ చేయడానికే పరిమితం కాదు, ప్రజల అభివృద్ధి కోసం కూడా అది పాల్పడాలి. కాబట్టి ప్రజల అభివృద్ధి అనే బాధ్యతను కూడా కలిగి ఉంటుంది. సో మరి ఇవాళ మన గవర్నమెంట్లను చూస్తాం, వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారు. మరి ఆ సంక్షేమ పథకాలను ఎందుకు అమలుపరచాలి అంటే, పౌరుడి అభివృద్ధి అనేది కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి పౌరుడి యొక్క అభివృద్ధి అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి సో ఆ ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలుపరచడం జరుగుతోంది. మరి ఆ సంక్షేమ పథకాలను అమలుపరచడం అనేది ప్రభుత్వం కలిగి ఉన్న బాధ్యతలలో భాగంగా మనం చెప్పొచ్చు. కాబట్టి మరి ఇక్కడ ప్రజలకు కల్పించిన హక్కులు,
ప్రజలు కలిగి ఉన్న విధులు, ప్రభుత్వానికి కల్పించిన అధికారాలు, ఆ ప్రభుత్వం కలిగి ఉన్న బాధ్యతలను గురించి పొందుపరిచిన లిఖిత నివేదికను రాజ్యాంగం అని పిలవచ్చు. సో ఇప్పుడు రాజ్యాంగం అంటే సింపుల్ డెఫినేషన్ మనం ఏమని చెప్పొచ్చు, ఒక దేశంలో నివసించే ప్రజలకి కల్పించిన హక్కులు, ఆ ప్రజలు కలిగి ఉన్న విధులు, ఆ దేశంలో పనిచేసే ప్రభుత్వం కల్పించిన అధికారాలు, ఆ ప్రభుత్వం కలిగి ఉన్న బాధ్యతలను గురించి పొందుపరిచిన ఒక లిఖిత నివేదికను రాజ్యాంగం అంటున్నాం. సో ఇప్పుడు మరి రాజ్యాంగానికి ఏ దేశాన్ని అయితే ఆ దేశం పేరు ముందు తగిలిస్తాం. సో భారతదేశం కాబట్టి భారత రాజ్యాంగం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ దేశ రాజ్యాంగాన్ని పరిశీలించినా కానీ మనకు బేసిక్గా కనిపించే అంశాలు ఇవే. ఓకేనా? కాబట్టి రాజ్యాంగంలో రెండు అంశాలు డిస్కస్ చేశారు. ఏ దేశ రాజ్యాంగంలోనైనా అది ప్రజలు వాళ్ళకు కల్పించిన హక్కులు మరియు విధులు, రెండు ప్రభుత్వం కలిగి ఉన్న అధికారాలు బాధ్యతలు మాత్రమే ఇక్కడ చర్చించబడతాయి. కాబట్టి మరి ఆ ప్రజలకు కల్పించిన హక్కులు విధులు, ప్రభుత్వానికి కల్పించిన అధికారాలు బాధ్యతల గురించి పొందుపరిచిన లిఖిత నివేదికను రాజ్యాంగం అంటున్నాం. సో ఇక పూర్వ చరిత్ర అంటున్నారు. పూర్వ అంటే సో ఇక్కడ పూర్వ అంటే ముందు అనే అర్థం కూడా వస్తుంది, ముందు. సో మరి రాజ్యాంగానికి ముందున్న చరిత్ర, సో రాజ్యాంగానికి ముందున్న చరిత్రని మనం ఇక్కడ పూర్వ చరిత్ర అంటున్నాం. అంటే రాజ్యాంగానికి ముందున్న చరిత్ర. అసలు రాజ్యాంగాన్ని సింపుల్గా మనం ఏమని పిలుస్తారు అని అంటే రాజ్యాంగాన్ని మూల శాసనం అని పిలుస్తారండి. సో రాజ్యాంగాన్ని మూల శాసనం అంటారు. సో శాసనాన్ని మనం వ్యవహారికంగా ఏమని పిలుస్తాం, చట్టం అంటాం. కాబట్టి ఈ చట్టాలన్నింటికి మూలమైంది రాజ్యాంగం. ఓకే, కాబట్టి సో రాజ్యాంగాన్ని మూల శాసనం అంటున్నాం. మరి శాసనం అనే వర్డ్ని మనం వ్యవహారికంగా చట్టం అని పిలుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ చట్టాలన్నింటికి మూలం రాజ్యాంగం. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం అనేది కూడా సింపుల్గా చెప్తే ఒక చట్టం లాంటిదే. రాజ్యాంగం అనేది కూడా ఒక చట్టమే. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాంగానికి ముందున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాంగం అమలుకు రావడానికంటే ముందు, రాజ్యాంగం అమలుకు రావడానికంటే ముందు మన దేశంలో అమలుపరచబడిన చట్టాలని మనం ఈ టాపిక్లో చర్చిస్తాం. కాబట్టి ఈ టాపిక్ని భారత పూర్వ చరిత్ర అంటున్నాం. అంటే రాజ్యాంగం అమల్లోకి రావడానికంటే ముందు అమల్లో ఉన్న చట్టాలు అని దాని అర్థం. మరి రాజ్యాంగం అమల్లోకి రావడానికంటే ముందు అమల్లో ఉన్న చట్టాలు బేసిక్గా రెండు రకాలు. ఒకటి చార్టర్ చట్టాలు, రెండు కౌన్సిల్ చట్టాలు. ఏంటి మరి డిఫరెన్స్ ఏంటి? సో ఒకటి చార్టర్ చట్టాలు, రెండు కౌన్సిల్ చట్టాలు. సో మరి ఈ రెండు చట్టాలను రూపొందించిన వ్యవస్థ ఒకటే, కానీ అమలుపరిచే వ్యవస్థలు వేరు వేరు. కాబట్టి ఈ చట్టాలను రెండు పేర్లతో పిలుస్తున్నాం మనం. ఈ రెండు చట్టాలను రూపొందించింది బ్రిటన్ పార్లమెంట్. సో ఈ రెండు చట్టాలకి బ్రిటన్ పార్లమెంటే రూపకల్పన చేసింది, కానీ అమలుపరిచే వ్యవస్థలు వేరు వేరు. సో అమలుపరిచే వ్యవస్థల ఆధారంగా చట్టాలు రెండు రకాలు. ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా భారతదేశంలో అమలుపరిచిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తున్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో అమలుపరిచిన చట్టాలని చార్టర్ చట్టాలు అని పిలుస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో అమలుపరచబడిన చట్టాలని చార్టర్ చట్టాలు అంటున్నాం. బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్గా మన దేశంలో అమలుపరచబడిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తున్నాం.
సో బేసిక్గా ఈ రెండింటిని ఒక విభజన రేఖ అనేది ఉంది ఈ రెండింటికి మధ్య. ఏంటా విభజన రేఖ అనంటే 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. సో 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ఈ రెండు చట్టాలకు విభజన రేఖగా పనిచేసింది. 1858కు ముందున్న చట్టాలన్నీ కూడా చార్టర్ చట్టాలు అవుతాయి. కాబట్టి దీన్ని మనం మైనస్ గుర్తుతో చూపించవచ్చు. సో 1858 ముందున్న చట్టాలన్నీ కూడా చార్టర్ చట్టాలు. ఇక 1858 తర్వాత ప్రవేశపెట్టబడిన చట్టాలన్నీ కూడా కౌన్సిల్ చట్టాలు అవుతాయి. కాబట్టి దాన్ని ప్లస్ గుర్తుతో చూపించవచ్చు. సో మరి 1858కు ముందున్న చట్టాలన్నీ కూడా చార్టర్ చట్టాలు, 1858 తర్వాత ప్రవేశపెట్టబడిన చట్టాలన్నీ కూడా కౌన్సిల్ చట్టాలుగా పిలువబడుతున్నాయి. సో ఇవి రెండు అమలుపరిచే వ్యవస్థల ఆధారంగా రెండు రకాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ అమలుపరిచిన చట్టాలని చార్టర్ చట్టాలు అని, బ్రిటిష్ ప్రభుత్వమే నేరుగా అమలుపరిచిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటున్నాం. సో ఇక చార్టర్ చట్టాలు మనకి 1773 నుండి మొదలుకొని 1853 వరకు కొనసాగుతాయండి. సో 1773 నుండి మొదలుకొని 1853 వరకు కొనసాగుతాయి. ఇక 1858 నుండి మొదలుకొని 1947 భారత స్వాతంత్ర చట్టం వరకు కొనసాగుతాయి కౌన్సిల్ చట్టాలు. సో చార్టర్ చట్టాలు 1773తో మొదలుకొని 1858 వరకు కొనసాగుతాయి. కౌన్సిల్ చట్టాలు 1858 నుండి మొదలుకొని 1947 వరకు కొనసాగుతాయి. ఓకేనా? సో ఇవి చట్టాలకు సంబంధించిన ఇంట్రడక్షన్. సో ఇక మన ఫస్ట్ సబ్ హెడింగ్ చార్టర్ చట్టాలు. సో చార్టర్ చట్టాలు, చార్టర్ చట్టాలు. మరి చార్టర్ చట్టాలకు సంబంధించి చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం అండి. చార్టర్ చట్టాలు. సో ఇక్కడ చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. సో మరి ఈ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది అనండి, బ్రిటిష్ ప్రభుత్వానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందంగా దీన్ని గుర్తిస్తారు. సో బ్రిటిష్ కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందంగా దీన్ని గుర్తిస్తారు. సో మరి చార్టర్ అంటే ఒప్పందం. బ్రిటిష్ ప్రభుత్వానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందాలని చార్టర్ చట్టాలు అన్నాం. మరి ఒప్పందాలకు ఒక కాల పరిమితి అనేది ఉండాలి. మరి ఆ ఒప్పందాలకు ఉన్న కాల పరిమితి ఏంటి అనంటే ప్రతి 20 సంవత్సరాలకు. సో ప్రతి 20 సంవత్సరాలకు ఈస్ట్ ఇండియా కంపెనీ హక్కులను పొడిగించడానికి ఉద్దేశించబడిన చట్టాలు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ హక్కులని పొడిగించడానికి ఉద్దేశించబడిన చట్టాలు ఎన్ని సంవత్సరాలకు? ప్రతి 20 సంవత్సరాలకు. సో ప్రతి 20 సంవత్సరాలకి ఈస్ట్ ఇండియా కంపెనీ హక్కులను పొడిగించడానికి రూపొందించబడిన చట్టాలని మనం చార్టర్ చట్టాలు అని పిలుస్తున్నాం. సో మరి చార్టర్ చట్టాలలో ఫస్ట్ వన్ 1773 రెగ్యులేటింగ్ చట్టం. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం. సో మరి 1773 రెగ్యులేటింగ్ చట్టం అంటున్నాం. రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ అనేది ఇంగ్లీష్ వర్డ్. మరి దీని తెలుగు అర్థం క్రమబద్ధీకరణ.
లేదా నియంత్రణ. రెగ్యులేటింగ్ మీన్స్ కంట్రోల్. కాబట్టి సో క్రమబద్ధీకరణ లేదా నియంత్రణ అని దీని అర్థం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి, సో ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్. సో ఈ కాలంలో బ్రిటన్కు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరట? లార్డ్ నార్త్. మరి బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ కంపెనీని నియంత్రించడానికి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అని పిలుస్తున్నాం. సో మరి ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించే ఉద్దేశంతో బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ ప్రవేశపెట్టిన చట్టం రెగ్యులేటింగ్ చట్టం. మరి ఈ చట్టం ద్వారా ఆయన ప్రవేశపెట్టిన అంశాలు ఏమున్నాయి అంటే, నెంబర్ 1, బెంగాల్ గవర్నర్కు, సో బెంగాల్ గవర్నర్కు ప్రమోషన్ కల్పించారు ఈయన. కాబట్టి బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు అంటే ప్రమోషన్ ఇది. అలాగే ఇంకేం చేస్తున్నారు? బొంబాయి మరియు మద్రాస్ గవర్నర్లను, బొంబాయి మరియు మద్రాస్ గవర్నర్లని నియంత్రించే అధికారం గవర్నర్ జనరల్కు కల్పించారు. సో బొంబాయి మరియు మద్రాస్ గవర్నర్లను నియంత్రించే అధికారం గవర్నర్ జనరల్కు కల్పించారు. అలాగే గవర్నర్ జనరల్కు సలహాలు సహాయం అందించడానికి, సో సలహాలు సహాయాన్ని అందించడానికి కార్యనిర్వాహక మండలి, సో కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేశారు. సో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఎంతమంది సభ్యులతో? 4 సభ్యులతో. సో 4 సభ్యులతో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. అలాగే కలకత్తాలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ పెట్టారు. సో సుప్రీం కోర్టు ఏర్పాటును ప్రతిపాదించారు. కలకత్తాలో సుప్రీం కోర్టు ఏర్పాటును ప్రతిపాదించడం జరిగింది. ఓకే, సో మరి ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టిన బేసిక్ అంశాలు ఇవి 4. వీటికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, ఏంటివో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు కంపెనీని నియంత్రించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కంపెనీని నియంత్రించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, బెంగాల్లో 2 యుద్ధాలు జరిగాయి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో భారతదేశంతో వర్తకాన్ని చేసుకోవడానికి అనుమతి పొందింది బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర. సో 1599లో మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ కంపెనీ అనే పేరుతో బ్రిటన్లో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. మరి మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ కంపెనీ భారతదేశంతో వర్తకం చేసుకోవడానికి అనుమతి లభించింది 1600 సంవత్సరంలో. మరి మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ కంపెనీకి భారతదేశంతో వర్తకం చేసుకోవడానికి అనుమతిని ఇచ్చింది ఎలిజబెత్ I రాణి. మన ఎలిజబెత్ I రాణి భారతదేశంతో వర్తకం చేసుకోవడానికి అనుమతి కల్పించింది ఏ కంపెనీకి? మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ కంపెనీకి. మరి మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ కంపెనీ భారతదేశంతో వర్తకం చేసుకోవడానికి అనుమతి లభించింది కాబట్టి దాని పేరు మారిపోయింది. సో ఏమని మారింది? మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ కంపెనీ కాస్త ఈస్ట్ ఇండియా కంపెనీగా తన పేరు మార్చుకుంది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంతో వర్తకం చేసుకోవడానికి 1600 సంవత్సరంలో అనుమతి లభించింది. ఇక 1600 సంవత్సరం తర్వాత భారతదేశంలోకి రావడం, వ్యాపారం చేసుకోవడం ప్రారంభించింది. వ్యాపారంలో భాగంగా స్వదేశీ రాజుల పరిపాలనలో కూడా వీళ్ళు వెంటనే జోక్యం చేసుకోవడం కూడా జరుగుతోంది.
మరి ఆ జోక్యంలో భాగంగానే ఇక్కడ 2 యుద్ధాలు చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒకటి 1757 ప్లాసీ యుద్ధం,